హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. మొక్కలన్నీ తీసేసామండి. నిన్న చూసారు, మేము ఫ్రైడే మధ్యాహ్నానికల్లా వచ్చామండి. వచ్చిన దగ్గర నుంచి మనం కొన్ని పనులుంటే చేసుకున్నాము. తర్వాత వచ్చేసి నిన్న సాటర్డే రోజు మొత్తం ఇదంతా తీసి పెట్టుకున్నాము. ఆంటీ నేను మొత్తం తీసేసి క్లీన్ చేసి పెట్టామన్నమాట. ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ పూల మొక్కలు వచ్చేసి మధ్యలో తీసి, ఇక మధ్యలో ఉన్నాయి కదండి, ఇవి ఎల్లో ఫ్లవర్స్, అటు లైన్లో పెట్టుకుంటామండి. మొన్న అంతకు ముందు చాలా నారు వచ్చింది, కింద అంతా నారు వచ్చింది. ఆ నారంతా తీసి అదిగా లైన్లో పెట్టించాను. ప్రతిసారి బంతినారు పెడతాను కదా, ఇప్పుడు నాకు బంతినారు పెట్టవలసిన అవసరం లేకుండా నాకు ఈ నారు వస్తుంది, చామంతులు. అందుకని నేను ఆ వారంతా పెట్టించాను అన్నీని. మొత్తం నాకు ఇక ఇదిగో ఇవంతా మొత్తం పెద్ద పెద్ద చెట్లు అవుతాయండి. ఇగో చాలా గుబురుగా మంచి పెద్ద పెద్ద చెట్లు అయ్యేటట్టు ఉన్నాయి. నాకు ఇంకా చాలా హ్యాపీగా పువ్వులు పూస్తాయి అన్నమాట. ఎల్లో పువ్వులు ఉంటే మంచిది అంటారు కదా అందరూ. తేనెటీగలు ఏవో వచ్చి మంచిగా అవి బాగుంటుందని చెప్పారు. నాకు అంత అర్థం కాలేదు. ఈసారి క్లియర్గా మీరు కామెంట్స్ పెట్టండి. అయితే ఇప్పుడు అవి మధ్యలో ఉన్నాయి తీసి, కొంత నారు ఇక్కడ ఉన్న నారు తీసి ఆ సైడ్ పెట్టిస్తానండి. ఇంకాను ఆ సైడ్ పెట్టుకుంటాను నేను. అలాగే కొన్ని పనులు ఉన్నాయండి. మందారాలు ఇవన్నీ కట్ చేసుకుని క్లీనింగ్ సెక్షన్ ఇంకా చాలా ఉంది. చాలా వరకు ఉందన్నమాట. నాకు కొన్ని ఇంటి దగ్గర కూడా కొంచెం, మాకు సిటీలో ఇంటి దగ్గర కొంచెం పెయింటింగ్ అది ఇంటికి గట్టా పనులు వేయించడం గట్టా జరగడం వల్ల నాకు కూడా ఇక్కడికి వచ్చి ఈ పనులు ఆ పనులు చాలా కష్టమైపోయింది. అందుకే నేను చాలా పనులు ఇక్కడ పోస్ట్ పోన్ అయిపోతున్నాయి, నాకు అర్థమవుతుంది. కాకపోతే ఎండలండి, చాలా బీభత్సమైన ఎండలు కాస్తున్నాయి. చాలా ఎండగా ఉంటుంది. మార్నింగ్ టైము కొద్దిసేపు, లేదంటే ఈవినింగ్ సాయంత్రం చల్లగా ఉంటుంది. ఆ ఈవినింగ్ టైం కొంత పని చేసేసరికి చీకటి అయిపోతుంది. ఆ చీకటిలో మనం పని చేయాలంటే చేయలేము. అందుకు కాబట్టి కొంచెం పనులు అంతంత మాత్రమే ఉన్నాయి. అది ఈ ఎండకే మనం ఏమన్నా నారు పెడితే అది ఎంతవరకు వస్తుంది ఎంతవరకు రాదో కూడా అర్థం కావట్లేదు. నేను కూడా వేరే వాళ్ళని అడుగుతున్నాను. ఈ ఎండాకాలం మనకి ఏవైతే వస్తాయో అవే పెట్టుకుందామని ట్రై చేస్తున్నాను ఈసారి. మీరు కూడా కామెంట్స్ పెట్టండి. ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఏమొస్తాయో, కాయగూరలు కానీ ఏమన్నా వెజిటేబుల్ కానీ ఆకుకూరలు కానీ ఏమన్నా వచ్చేవి ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ పెట్టండి. నాకు ఇంకొంచెం వారం 10 రోజులు టైం ఉంది. ఈ వీడియో పెట్టినాక నాకు ఇంకా టైం ఉంది. నేను ట్రాక్టర్ తెప్పించుకుని ఇదంతా క్లీన్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వారం అనుకున్నాము, కానీ వాళ్ళకి ఏదో రిపేర్ ఉందని వాళ్ళు రాలేదు. దానికి తోడు మాకేంటంటే నిన్న మేము సాటర్డే వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళకపోవడానికి కారణం సండే దాకా ఉండిపోయాము. ఫ్రైడే వచ్చాము, సాటర్డే ఉండి మార్నింగే వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ మాకు నిన్న శనివారం రోజు పెద్ద వర్షం వచ్చిందండి. ఇక్కడ చాలా పెద్ద వర్షం వచ్చి మా కరెంటు తీగ మీద పిడుగు పడిందండి. ఫస్ట్ టైం చూశాను నేను.
అసలేని అక్కడే కూర్చున్నాం, వర్షం పడుతుందని. లోపల అరుగు దగ్గర ఈ లోపల పెద్ద పిడుగు ఇదిగి స్తంభం మీదకి వెళ్ళి పడిందండి. పెద్ద సౌండ్, విపరీతమైన సౌండ్. మా అదృష్టం కొద్దీ మేము ఈ చుట్టుపక్కల ఎక్కడా లేమన్నమాట. ఆ వర్షానికి ఆ పైన అక్కడ కూర్చోవడం వల్ల మేము లక్కీగా మేము సేఫ్ అన్నమాట. చాలా అదృష్టం అనుకోవాలి. మీకు ఒకసారి చూపిస్తారండి, వీడియోలో పెడతారు ఈయన చూడండి. అందుకని మాకు మొత్తం కరెంటు మొత్తం పోయిందన్నమాట. అది పిడుగు పడడం వల్ల మొత్తం ఇన్వర్టర్ కరెంటు మొత్తం అంతా పోయింది. అందుకనే మన కృష్ణ మీకు తెలుసు కదండి, చాలాసార్లు వచ్చి చేశాడు మన కృష్ణ. ఆ కృష్ణని పిలిచాము. పాపం ఏ టైం అయినా సరే, నైట్ అయినా సరే, మార్నింగ్ అయినా, ఏ టైం అయినా మా అబ్బాయి పిలవగానే వస్తాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అబ్బాయి విషయంలో ఎప్పుడూను. అదిగో వచ్చి నిన్న రాత్రి వచ్చాడని చేశాడు పాపము. చేసి మాకు కొంచెం సౌకర్యంగా కొంచెం ఉండేలాగా అరేంజ్ చేసి వెళ్ళాడు. అగో రాత్రి చీకటి అయిపోయిందని, నైట్ కదండి మొత్తం చీకటిగా ఉంది. అబ్బాయి కూడా చేసేంతవరకు మేము ఉండడానికి సేఫ్టీగా చూసేసి వెళ్ళాడు. మా అదృష్టం కొద్దీ కూడా కరెంటు తీయలేదు రాత్రి, అంత పిడుగు పడ్డా. ఇన్వర్టర్ కాలిపోయింది, మళ్ళీ కరెంట్ ఇక్కడ కాలిపోయింది కదా, ఈ స్తంభం దగ్గర అయితే కాలిపోయింది. కరెంట్ అయితే ఉందండి, కరెంట్ ఉంది. మనకు అన్నీ పని చేయలేదు కానీ కొన్ని లైట్లు మనకి ఇంట్లో వరకు కరెంట్ ఉంది, పనిచేసింది. కాబట్టి మాకు లక్కీగా మేము బతికిపోయాము నైట్ రాత్రి అంతాను. అందుకని పొద్దున్న వచ్చి అది అబ్బాయి పని చేస్తున్నాడండి. ఇక ఈ నాకైతే పనులు ఉల్లినారు తెచ్చుకున్నాను. మరి అది ఇప్పుడు ఉల్లినారు వేసిన తర్వాత అక్కడ ఉల్లినారు వేస్తాను నేను. అది ఇత్తనాలు అయితే ఈయన ఆన్లైన్లో పెట్టారు, వేస్తాను. అవి నారు వచ్చిన తర్వాత తీసి మరి వేరే ప్లేస్లో నాటాలా, లేకపోతే అలా ఉంచితే వస్తాయో, అలా ఉంచితే కృష్ణ లేకుంటే కొత్తదేద్దాం తీసే మొత్తానికి పెట్టేసి ఉంచు, కొత్త ఫ్యాన్ తీసుకొచ్చి పెడదాం. అందుకని ఏం చెప్తున్నాను, ఉల్లినారు గురించి. ఉల్లిపాయ నారు తీసుకొచ్చానండి. ఆయన ఆన్లైన్లో కొన్ని విత్తనాలు పెట్టారు, ఎవరో కామెంట్స్ పెట్టారంట ఉల్లిది వేసుకోండి, ఉల్లిపాయలు వేసుకోండి అని. మరి అదైతే నేను వేసిన తర్వాత నారు వచ్చాక తీసి వేరే చోట నాటాలని అనుకుంటున్నాను. కొన్ని వీడియోలో కూడా చూశాను, అది కరెక్టో కాదో ఒకసారి మీరు కన్ఫర్మ్గా కొంచెం కామెంట్స్ చేయండి. అన్ని కామెంట్లే మరి. మీకేం లే, నాకు నేను వీడియో చేశానంటే ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే ఎలాగైనా సరే. నేను నా వీడియో చూసిన వాళ్ళు అందరూ ఫోన్ పట్టుకుని కూర్చోవాలండి. ఎక్కువగా అయితే వీడియో చేసేవాళ్ళు చెప్తారు. ఎక్కువగా నేను చాలా చూస్తాను, వీడియో చేసేవాళ్ళు చెప్తారు అన్నీ సలహాలు సజెషన్లు. నాది అలా కదండి, మీరు యూట్యూబ్ మొత్తం చూసుకుంటే నేను చాలా డిఫరెన్స్ అన్నమాట. మీరే నాకు ఫోన్ అట్టుకుని కూర్చోవాలి రెడీగా నా వీడియో చూసేవాళ్ళు అందరూ. ఎందుకంటే నేను ఏం అడిగినా సరే మీరు కామెంట్స్ పెట్టడానికి రెడీగా ఉండాలన్నమాట. అదండి, ఏం చేస్తామండి, లోకంలో అందరూ ఒకేలా ఉంటాయి, ఇదంతా ఎందుకండి. నాకు మరి అంతే, నాకు మీ ద్వారాగానే తెలుసుకుని నేను యూట్యూబ్ చూసి స్టార్ట్ చేశాను. కొన్ని నాకు తెలిసి, అంటే నేను ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేది నాకు తెలియదండి. యూట్యూబ్లోను నిజంగాను నాకు తెలిసింది నేను చేద్దామన్నట్టు దిగాను, కానీ చాలా తెలుసుకోవాల్సి వస్తుంది. అందుకని తప్పుతు లేదు, మీరు కామెంట్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. అది అయితే ఫ్రెండ్స్, మరి అది ఉల్లినార అలా చేద్దాము. ఇక మనకు ములక్కాయలు వచ్చేసి మొత్తం అయిపోయినాయండి, విపరీతంగా కాసి. దీన్ని మందార చెట్లు ఇవన్నీ ఇగో తెల్ల మందారాలండి. ఎప్పుడు చూడండి మీరు, అసలు ఏం పూస్తుందంటే పూస్తుంది. చెట్టు విపరీతంగా పెరిగిపోయినాయి అన్నమాట. ఇవన్నీ నేను ఏం చేస్తానంటే క్లీన్ చేసేసుకుంటానండి. తర్వాత వచ్చినప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను. అయితే మన కలుగు పువ్వులు చూడండి, ఇది చూడండి, చిట్టు కలుగు పువ్వు. ఇది ఒకటి అన్నమాట. అప్పుడు ఇచ్చారు ఆవిడ, ఇప్పుడు పూసింది ఇది. అసలే మనకి ఇవైతే ఇంకా ఎప్పుడునండి చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. వీటిని చూస్తే మనకి, మా కలుగు పువ్వులను చూస్తేనే నాకు కొంచెం హ్యాపీగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడే కూర్చోవాలని, ఇక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటాయి అన్నమాట. నేను చాలా వరకు ఇంకా చాలా తీసుకొచ్చాను
ఫ్రెండ్స్ ఏంటంటే మనకి పప్పాయి కానీ ఇంక ఈ ఎండలకి మరి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఈ ఎండాకాలం మనమే నీళ్ళు పట్టుకున్నా కానీ అవి కొంతవరకు ఈ ఎండలకి చాలా ఇదిగా ఉంటున్నాయి. వస్తాయా రాదా అనేది నాకు క్లారిటీ తెలుస్తలేదు. అందుకని పప్పాయి చెట్లు నేను ఏవైతే మన దగ్గరికి వెళ్ళి పప్పాయి విత్తనాలు జాగ్రత్త పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే నారు వస్తే అవి వరకు పెట్టాను. మరి వస్తున్నాయి చెట్లు అయితేని బొగళబంతుల చెట్టు అప్పుడు చెప్పాను కదా పోయిన వీడియోలో. ఒక ఆంటీ ఒక ఆవిడే తీసుకొచ్చి ఇచ్చారు నాకు. తీసుకొచ్చి ఇస్తే నేను ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెడితే ఆ విత్తనం పడి అది అక్కడ వస్తుంది. దీన్ని పెద్ద అయిన తర్వాత అది ఒక్కటి వచ్చిందంటే వస్తూనే ఉంటుంది. ఇది నాకు ఇక్కడ తొక్కేస్తారో అడ్డంగా ఉందనుకుంటే నేను వేరే ప్లేస్ సెట్ చేస్తాను, దాన్ని అలా ఉండనియండి. అయితే నేను విత్తనాలు అయితే అవి తీసుకొచ్చి ఈ విధంగానండి మ్యాంగోస్ అయితే వస్తున్నాయి కానీ ఎక్కువ రాలిపోతున్నాయి, చాలా రాలిపోతున్నాయి అన్నమాట గాలికి. నిజంగా అన్ని కాయలు రాలిపోకోకుండా ఉంటే అసలు మామిడి చెట్టు ఖాళీ ఉండదండి, అన్ని కాయలు ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం దొడ్డు నీట్గా ఉందండి, క్లీన్ చేసి పెట్టేశాను. నాకు ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, ఇంకా మనకి ఇంకోటి ఏదన్నా అంటే ఎగస్ట్రా పెట్టుకుందామండి వంకాయ పెట్టుకుందామండి. ఎందుకంటే ఎప్పుడన్నా మన కూర వండుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇంకేమన్నా పెట్టుకుందాం, చూద్దామండి మనకి ఎంత అవైలబుల్గా ఉంటే అంత మనం ట్రై చేద్దాము. ఇప్పుడైతే ఇగో మ్యాంగోస్ అయితే మనకి రానే వచ్చిందండి. మనకి ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే నోరు తలుచుకుంటేనే నోట్లో నీరు వచ్చేస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది అన్నమాట. పచ్చడి అంటే ఇంకా ఆవకాయ పచ్చడి అని చెప్పక్కర్లేదు, మనకి ఆ టైం దగ్గరలోనే ఉంది, రానే వచ్చింది. మనం ఆవకాయ పచ్చడి రసాలు అన్నీ మంచిగా ఎంజాయ్ చేద్దామండి ఈ సీజన్లోను. మీరు కూడా ఎంజాయ్ చేయండి, మ్యాంగోస్ సీజన్ కాబట్టి. కాయలు చాలా రాలుతున్నాయి. నేను ఇంటి దగ్గర నుంచి నారు తీసుకొచ్చానని చెప్పాను కదా, వంగనారు అనుకున్నా. ఎండలకి మాడిపోయిందేమో రాదనుకున్నా కానీ బాగానే వచ్చినాయండి. ఇదిగోండి ఇక్కడ పుదీనా కూడా అలాగే ఏరుండిపోయి వస్తూనే ఉంది. ఆ పుదీనా తీసుకుని నేను తొట్లు కూడా తెచ్చుకోవడం జరిగింది. మట్టి తెచ్చుకున్నాను, వర్మి కంపోస్ట్ తెచ్చుకున్నా. నేను ఇంటి దగ్గర కుళ్ళబెట్టుకున్నానండి, వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రూట్స్ అవన్నీ కడుగు అంటాం కదా మనం, రైస్ కడిగే నీళ్ళు, పప్పు కడిగే నీళ్ళు. నాకు ఇక్కడికంటే అక్కడ ఎక్కువ వంట కాబట్టి అక్కడ నేను అన్నీ కుళ్ళబెట్టుకొని ఆ టబ్బులో వేసుకుని తెచ్చుకున్న మట్టి, నేను ఏవైతే మనము ఈ మట్టి ఉందో వర్మి కంపోస్టు ఇవన్నీ కలుపుకునండి నేను ఆ టబ్బులకి హోల్ పెట్టి టబ్బుల్లో వేసుకుని నేను ఆకుకూరలు కాయగూరలు వేసుకోవడం చేస్తానండి. ఎందుకంటే ఆ రింగులు వేసాం కానీ పాలకూర ఒకటే వస్తుంది, కొత్తిమీర పుదీనా రావట్లేదు, ఎందుకో తెలీదు. మరి మట్టి ప్రాబ్లమా లేకపోతే మరి ఆ రింగులు మరి అలాగే ఎండ ఎక్కువ తగులుతుందా ఆ ప్లేస్లో నాకు తెలియదు కానీ అవి అయితే రావట్లేదండి, పాలకూర ఒకటే వచ్చింది. అందుకని నేను ఆ టబ్బుల్లో వేసుకుని చేస్తాను. వేసి చేసేటప్పుడు మీకు అంతా వీడియో నీట్గా క్లియర్గా చూపిస్తాను. అది ఫ్రెండ్స్, మన మ్యాంగోస్ అయితే అయిగో అక్కడ పెద్ద కాయలు అండి, రెండు జంటకాయలు. పప్పులోకి ఏమన్నా మనకి ఇంకా ఉగాది వెళ్ళేగా పప్పులోకి బాగుంటాయి. కాయలు ఎట్లా రాలుతున్నాయి పప్పు. అయ్యో గట్టిగానే ఉన్నాయి కాయలు. ఇక లక్కీగా వర్షమే పడ్డదండి, ఎక్కువ గాలి రాలేదు. ఆ వర్షానికి పెద్ద గాలి కానీ ఏదైనా గాలి దుమ్ములు అంటాం కదండి, అలా గాలి అన్న ఏదన్నా వస్తే కాయ అంతా రాలిపోతుందండి. కానీ వర్షమే పడింది పెద్దగాను, గాలి ఎక్కువ రాకపోవడం కూడా ఒక మంచిదైంది అన్నమాట. ఇవి గోంగూర విత్తనాలు తెలుసుగా, చెట్లు 2-3 చెట్లు ఉంచుకున్నానండి గోంగూర. ఆ విత్తనాలు నేను తీసుకుని చేసి పెట్టుకుని మళ్ళీ నేను వేసుకోవడానికి ట్రై చేస్తాను. మ్యాంగోస్ అయితే ఇదిగోండి 3 చెట్లకి కూడా. నిమ్మ చెట్టు మనకి చాలా మంచి కాయలు, పెద్ద పెద్ద కాయలు ఇచ్చి చాలా కాయలు ఇచ్చిందండి నిమ్మకాయలు అయితేని. ఇంకా లాస్ట్కి వచ్చినాయి, నేను వచ్చినప్పుడల్లా ప్రతిసారి 4-5 కాయలు అయితే వస్తున్నాయి. ఈ సమ్మర్లో చాలా మంచిది కదా, నిమ్మకాయ నీళ్ళు కలుపుకున్నా, నిమ్మకాయ తేనె కలుపుకొని తాగినా పొద్దున్నే ఆరోగ్యానికి మంచిది కాబట్టి. మా అమ్మాయిలు కొంచెం బాగా పని మీద ఉన్నారు. మీరు కూడా సమ్మర్లో చక్కగా నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగండి. చాలా మంది అయిపోయారు ఇప్పటికే యూట్యూబ్లో. అందుకే నేను ఎక్కువ చెప్పనండి, సలహాలు సజెషన్స్ చెప్పను అనమాట. ఎందుకంటే
యూట్యూబ్లో ఇప్పుడు నాకు తెలిసింది ఇంతే అండి. చాలామంది చాలా చెప్తారు. అందుకని నాకు ఎక్కువ ఇసుకిచ్చటం ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు అనమాట. సింపుల్గా ఈజీగా ఈ రోజుల్లో ఎవరికి ఏం తెలియకోకుండా ఉంటుందండి. అన్నీ తెలుసండి, మనం చెప్పక్కర్లేదండి. చెప్తే ఇంకా కోపం వచ్చేస్తే తీసుకొచ్చేస్తుంది జనాలకి. అందుకే చెప్పుకోకుండానే కంటెంట్ ముగించుకోవాలి మనం. అన్నీ తెలుసు. అందుకే నేను ఎప్పుడు ఎక్కువ సలహాలు సజెషన్స్ చెప్పను అనమాట. నేనే అడుగుతాను ఇంకా సలహాలు, నేనే ఎవరికి చెప్పనండి. తెలిసినా చెప్పను, భయం ఎందుకో. అదండి. అయినా ప్రతి వీడియోలు అయ్యే ఉంటున్నాయి, ఇంకా అంతకు మించి ఏముంటాయండి. ఎప్పుడు మనం అవి తినాలి ఈ తినాలి ఆరోగ్యం కాపాడుకోవాలి అంటే మన చేతిలోనే ఉంటుందండి. ఎప్పటికైనా సరే మన చేతిలోనే ఉంటుంది. అది జరుగుతుందా జరగదా అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది. మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉండి దాన్ని ఫాలో అవుతే జరుగుతాయి. అయితే గంజి ఎప్పుడు నేను వంపేస్తానండి. నాకు ఇప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా గంజి వంపి తినే అలవాటు ఉంటుంది. చాలామంది కుక్కర్లో పెట్టేస్తారండి రైసు. కుక్కర్లో పెట్టకండి రైసు, మంచిది కాదు. అదొక, ఎందుకంటే 3 పూట్ల అన్నం తినేవాళ్ళకి అది ఎక్కువ మంచిదండి. సలహాలు ఈయన అంటనే ఇస్తున్నాను. గంజి ఒకటే చెప్పనులే, అన్నం ఒక్కడితే చెప్పనులే. ఇంకా చెప్పాలంటే బోల్డ్ సలహాలు ఉంటాయి కానీ అన్నీ ఎందుకు అంటే చాలామంది ఈజీగా అయిపోతుంది. 3 కోతలు వస్తే 4 కోతలు వస్తే అన్నం అయిపోతుంది కదా, దగ్గరుండి వంపక్కర్లొద్దు అని కొంతమంది అనుకుంటారు. కొంచెం ఓపిక చేసుకుని ఆ గింజ ఒకటి వంపేసుకుంటే మనం, ఎందుకంటే రైసే కదా ఎక్కువ ఇష్టంగా తినేది, అవి కుక్కర్లో వేయడం వల్ల కూడా మంచిది కదన్నమాట. రైస్ ఇదివరకు బియ్యం అయితే పర్వాలేదు, బలము అది ఉండేది, శక్తి అన్నట్టు ఉండేవి. ఇప్పుడు బియ్యం పాలిషింగ్ ఎక్కువ ఉంటున్నాయి కదా, సన్న బియ్యాలు కదా, ఈ గింజ వంపేసుకుంటేనే మంచిది. షుగర్ అవి రాకోకుండా ఉంటాయి అన్నమాట. అది దాని గురించి. అంతకంటే ఏమీ కాదు, నేనేం సలహాలు చెప్తలేనులే బాబు. ఇదండి మరి. మల్లె చెట్లు అయితే చూపించండి. మల్లెపూలు చాలా విపరీతంగా చూడాల్సిందే. ఇగో అటు ఒక 2 చెట్లు, ఇటో 2 చెట్లు, 3 చెట్లు పెట్టానండి. చాలా బాగుంటున్నాయి అసలుని. ఇది ఒక పువ్వు వస్తే చాలండి, ఎంత స్మెల్ ఉన్నాయంటే అంత స్మెల్ ఉంటున్నాయండి. ఇగో భలే ఉన్నాయండి. ఇది ఒకటి, కరివేపాకు అన్నీ మంచిగానే ఉన్నాయి. సన్నజాజులు అన్నీ చాలా కొన్ని పనులు ఉన్నాయండి. ఆ పనులు చేసేటప్పుడు మళ్ళీ మీకు వీడియోలో నేను చూపిస్తానండి. ఇదండి మరి. ఆ పిడుగు పడిందన్న దాని గురించి మనకి ఎంతవరకు నడుస్తుంది, దాని గురించి కొంచెం మనకి టైం పట్టింది వెళ్ళడానికి సిటీకి. ఆ పని అవగానే మేము ఇంటికి బయలుదేరి వెళ్తాము. మళ్ళీ సరే ఒకసారి రండి, ఇది కూడా ఒకసారి చూపించేస్తా. కొట్టేస్తా అమ్మో, లేదంటే కొట్టే ముందు ఖచ్చితంగా చెప్పే కొడతాను. ఎందుకంటే మా చిట్టుబాబు గారు అయితే ఒక చెట్టు అన్నీ ముగ్గిపోయి రాలిపోయి లోపల రెడ్గా వచ్చినాయండి. బనానాస్ అంతా బాగున్నాయి, చాలా స్వీట్ ఉన్నాయి అవి అమృతపాణి. కాకపోతే లోపల రెడ్గా వచ్చినట్టు అనిపించిందండి. మరి ఆ ఎండకో ఏంటో తెలియదు, ఎండలకో ఏమో తెలీదు, అవి అలా ఉన్నాయండి. ఇవి ఇదిగో చెట్టు వంగిందని చెప్పాను కదా ముందు వీడియోలోను. అది మా చిట్టుబాబు గారు ఉంచు ఏం కదా అని ఇదిగో ఈ కర్ర సపోర్ట్ పెట్టి ఇచ్చి మరీ ఉంచారు. ఇదిగోండి కొంచెం కలర్ వచ్చిందండి లక్కీగా. ఇదిగో కలర్ వచ్చింది కొంచెం. నేను కోసుకుని తీసుకుపోతున్నానండి. నేను అదృష్టవంతురాలను, బతికిపోయాను. లేకపోతే ఇది కూడా రాలిపోయా ఉడతలు తినేసేదాకా మా చిట్టుబాబు గారు. ఉడతలో తిన్నా మంచిదేనండి, అవి మాత్రం ఎన్నికలు. మనం కూడా 4 కాయలు తింటే మనకు కూడా బాగుంటుంది కదా, అందుకనండి కోసేస్తున్నాను. ఎంత అర్జెంటుగా కోసి దీన్ని పక్కన పెడితే అంత మంచిదండి. అందుకని గెల ఇటు పక్కకు రండి, నాకు ఇటు వీలుగా ఉంది. మరి కొట్టాలంటారా ఏమండి? కొట్టాలంటారా? అది అలా కొయ్యాలి. ఓ ఐసా, ఇవ్వండి. ఇవి చక్కెరగేలి అండి. కాకపోతే అది చెట్టు గాలికి ఓకే. ఇవి ఇరిగిపోకోకుండా ఉండుంటే ఇంకొంచెం లావు అయ్యేయమండి నాకు తెలిసి. ఆ చెట్టు బలానికి అది ఇరిగిపోవడం వల్ల, ఎటు కాకుండా ఇరిగిపోవడం వల్ల కొంచెం సన్నగా ఉన్నాయి. అయినప్పటికీ బాగున్నాయండి, చాలా నీట్గా డ్యామేజ్ లేకోకుండా ఉన్నాయి అన్నమాట. దానిమ్మకాయలు ఉన్నాయి. అవలే
ఉన్నాయి, టైం పడుతుంది, చిన్నవి పిందులు టైం పడుతుంది ఇంకా. అయిపోయిందా కృష్ణ? చెప్పు. అదే మొన్న కూడా సంజు కట్ చేసిండు కదా, అట్లా చిన్న చిన్నగా కట్ చేసి మళ్ళీ చెట్ల దగ్గరే వేసేస్తానండి. చాలాసార్లు కామెంట్స్ పెట్టారు ఫ్రెండ్స్ అందరూ కూడాను. అందుకని నేను అనుకునేదాన్ని, కాకపోతే మళ్ళీ సీదర అవుతుందేమో, పాము పురుగులు వస్తుందేమో అని భయానికి వేసేస్తా బయట. ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా కట్ చేసి అక్కడ వేసేస్తాను, చెట్ల దగ్గర వేసేస్తా, నీడకి పెట్టుకుంటాను. నీడకి బనానాస్ అయితే తీసుకున్నానండి. ఇంకా దాన్ని ఇది చెట్టు కూడా దగ్గరికి వెళ్ళి తీసేసాను. ఇలాగ కట్ చేసి పోయిన వారం మా అబ్బాయి చేశాడు కదా పని, ఇప్పుడు నేను ఈ వారం నేను చేశాను. దాన్ని నేను కట్ చేసుకుని మీకు చెట్ల దగ్గర వేసుకుంటాను, అది ఒకటి మంచిది. అలాగే వచ్చేసి మనకి వాటర్ యాపిల్స్ అండి. పోయిన సంవత్సరం అయితే చాలా విపరీతమైన కాయలు వచ్చినాయి, చాలా అసలు కింద రాలిపోయి ఎడిపోయినాయి అన్నమాట. ఆ గాలి వచ్చి అట్లా పడిపోయినాయి వర్షం వచ్చి మేము రాకముందు. మేము వచ్చాక కూడా చాలా కాయలు, ఇప్పుడు మొత్తం అంతా చెట్టు మొత్తం పోతుందండి. ఇదిగో చాలా బాగుంది కాయలు, మనకి సమ్మర్లో చాలా కాయలు వచ్చేలా ఉన్నాయి అన్నమాట, బాగా వస్తాయి. అదండి మరి మీకు పోయిన వీడియోలో నేను ఒకటి చెప్పాను కదండి, జున్ను గురించి ఆపరేషన్కి పంపించామని. అదైతే కొంచెం సక్సెస్ అవ్వలేదండి, ఎందుకంటే జున్నుకి హెల్త్ కొంచెం లోపల కొంచెం బాగాలేదంటండి. వాడికి కొంచెం టైం పడుతుందంట, ఒక 20 రోజులు 15 రోజులు 10-15 రోజులు వాడికి కొంచెం ట్యాబ్లెట్స్ గట్టా వాడి అది లోపల ఉన్న కొంచెం ఇన్ఫెక్షన్ క్లియర్ అయితే చేయగలుగుతామమ్మా, లేకపోతే ఈ టైంలోనూ ఇలా ఉంటే ఇన్ఫెక్షన్ ఉంది కొంచెం చేయకూడదని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. మేము కూడా ఇంకాను పంపించేమన్నాం అన్నమాట. ఎందుకంటే వాటికి దగ్గరుండి మనం ట్యాబ్లెట్స్ వేయడానికి కానీ మెడిసిన్స్ ఇవ్వడానికి కూడా కుదరదన్నమాట. ఎందుకంటే మేము ఉండం కదండి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదో అంత అన్నం తీసుకొచ్చి పెట్టడం తప్పితే వాళ్ళు కూడా అంత టైం తీసుకుని మందులు మెడిసిన్స్ వేసేలాగా కూడా లేరన్నమాట. పోనీ దాని అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాంలేండి. ఒకవేళ మళ్ళీ వీలైతే దానికి కొంచెం బలంగా ఉండి కొన్ని రోజులు, అంటే మొన్నే కదా బేబీస్ని పెట్టింది, మరి వీక్గా ఉందేమో, మళ్ళీ కొన్ని రోజులు 10-15 రోజులు అయ్యాక చూద్దామమ్మా అన్నారు డాక్టర్ గారు. ఈలోపు చూద్దామండి, వాడికి బాగుండి హెల్త్ బాగుండి అంతా బాగుంటే అది ఓకే అనుకుంటే చేపిద్దాం, లేదంటే లేదు. ఇంకా అలాగా వాడికి వదిలేయటమే అన్నమాట. ఇంకా అంతకంటే మేము కూడా చేసేది ఏమీ లేదు కాబట్టి అలా జున్నుని తీసుకొచ్చేసి మొన్న మనకి వదిలేయటం జరిగింది బుధవారం రోజు. మేము గురువారం నుండి శుక్రవారం రానే వచ్చాము వాడిని చూద్దామని చెప్పేసి. అదండి జున్ను పరిస్థితి, ఇంకా అలా జరిగింది. వాడి పిల్లలకి వాడికి అయితే ఇలా వచ్చినప్పుడు అయితే మేము చేతనైనంత వరకు ఫుడ్ పెట్టి మంచిగా చూసుకుంటున్నాము. ఇంకెంతకంటే చేసేది కూడా ఏమీ లేదన్నమాట మేము కూడాను. అదండి ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మరి ఇంతవరకు అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చాలా పనులు ఉన్నాయి, ఆ నారు పెట్టుకోవడం కానీ, ఆ ట్రాక్టర్ రావడం కానీ, ఇంకా మనకి ఈ ఆకుకూరలు పెట్టుకోవడం ఏమన్నా అవుతాయేమో అని అనుకుంటున్నాను. కానీ చూడాలి ఇంకాను. నాకు కూడా ఇంటికాడ కొంచెం మళ్ళీ వేరే ఫోన్స్ వచ్చినాయి, ఇంటికాడ నుంచి ఊరు వెళ్ళవలసి వస్తుంది. అందుకని అది అవుతుందా, వచ్చే వారం అన్న అవుతుందా, ఓ 10-15 రోజుల్లో అవదనేది కూడా కన్ఫామ్గా చెప్పలేను. ఇదండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతవరకు అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏదన్నా కొంచెం మంచి కంటెంట్తో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బై బై, మరి సెలవు.